కదా. అమ్మా దివ్యాకే చెప్తున్నా, అమ్మా దివ్యాక నీకు దండం పెడతా, నాకు పొలం లేదు ఏం అమ్మక రానికే, నేను బజ్జీలన్నీ అమ్ముకొచ్చి నీకు ఇస్తా కానీ మా అక్క దగ్గరికి రాకమ్మా నువ్వు. ఎవరు మీ అక్క? మా తనుజక్క దగ్గరికి రాకమ్మా నువ్వు. దివ్య గారు నీకే చెప్తున్నాను, నా యావత్ ఆస్తి అమ్మాయినా నీకు వచ్చేటప్పుడు కృష్ణానగర్లో మంగళ సెంటర్ కాడ బజ్జీలను తెచ్చిస్తా కానీ మా అక్క మీద ఫైర్ కాకమ్మా నువ్వు. ఖచ్చితంగా దయచేసి చెప్తున్నా దివ్య గారు నీకే. మరి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మొత్తం తనుజనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. భరణి ఏదైనా చిన్నగా చేసినా మొత్తం తనుజనే టార్గెట్ చేస్తుంది దివ్య. అన్నా ఎన్ని టార్గెట్లు చేసినా నాకు కలలో వచ్చింది మా దివ్యక్కదే ఖచ్చితంగా టైటిల్. ఈ బిగ్ బాస్ 9 సీజన్ ఆమెనే విన్నరు, ఖచ్చితంగా ఆమెదే. దివ్యక్క నీకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, దయచేసి నువ్వు అక్క దగ్గరికి ఫైర్ కాకు. చప్పట్లు భజనలు ఎందుకు అక్క నీకు? సో మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, మరి టైటిల్ ఎవరు కొడితే బాగుంటుంది అంటారు మీరు? టైటిల్ కొట్టేది ఓన్లీ మన తనుజక్కనే భయ్యా. టైటిల్ కొడుతుంది ఆమెనే. నేను నిన్ననే కొబ్బరికాయలు కొట్టుకొచ్చిన అక్క కోసము, ఇక టైటిల్ తీసుకొనే బయటకు వస్తుంది తనుజక్క కోసము. నేనేమైనా పర్వాలేదన్నా, తనుజక్క కోసం నేనేమైపోయినా పర్వాలేదు, తనుజక్కనే టైటిల్ కొడుతుంది బిగ్ బాస్ 9. తనుజక్క అంటే నాకు తెలుసు భయ్యా, ఆమె ఒక మంచి ఆర్టిస్టు. ఆమె ఎలా అన్న, ఆమె సెట్లో షూటింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి అందరినీ చాలా బాగా చూసుకుంటుంది, మేకప్ మెయిన్ నుంచి కుర్రాడే వాళ్ళ వరకు చాలా మంచిదన్న. అందుకోసమే నేను ఈ బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడే అక్కకి నేను చెప్పాను, నువ్వు టైటిల్ తీసుకొని రావాలక్క బయటికి అని చెప్పేసి. భయ్యా దయచేసి అక్క టైటిల్ తీసుకొని బయటకు వస్తుంది. నేను నిన్ననే టెంపుల్కి వెళ్ళాను, దయచేసి దివ్య గారు మీకు దండం పెడతా అక్క, నువ్వు నాకు ఏడుపు వస్తుంది, లేదంటే నేను ఊరేసుకుంటా పోయి. ఇమానియల్ కొట్టాడంట, అది ఓన్లీ దివ్య గారికి చెప్తున్నాను, ఇమానియల్ గారికి చెప్తున్నాను, సుమన్ శెట్టి సార్ గారికి చెప్తున్నాను. ఫస్ట్ నేను అనుకున్నాను అలాగే ఆడుతున్నారు, నాకు భయం వేసింది, చాలా భయం వేసిపోయింది. తనుజక్కని బాగా గట్టిగా మనసులో తలుచుకున్నాను, నేను పూజించే దేవుళ్ళకి అందరికీ మొక్కున్నాను. తనుజక్కనే కప్పు తీసుకొని బయటికి వస్తుంది భయ్యా. బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ ఆమెనే. అందరు మీడియా వాళ్ళు రాసి పెట్టుకోండి, ఆ రోజు ఉంటుంది జాతర ఉంటుంది భయ్యా. బిగ్ బాస్ 9 గేట్ కాడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర భయ్యా, బిగ్ బాస్ హౌస్ దగ్గర నేను ఉంటా. ఇంకా ఒకవేళ టైటిల్ తీసుకొని రాలే అంటనా, నేను హైదరాబాద్లో కనిపించానన్నా, కనబడదు నేను. ఇక సుమన్ శెట్టి కూడా ఉన్నారు కదా, మరి టాప్ 3లో టాప్ 1 వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. సైలెంట్గా ఉన్నాడు, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే సైలెంట్గా ఉంటే విన్నర్ చేస్తారా భయ్యా? మీరు టాస్కులు చూడండి, గేమ్ చూడండి, ఎవరు కెప్టెన్ అయ్యాడు భయ్యా, ఎవరు ఆడుతున్నారు అన్నీ చూడాలి కదా. జనాలకి ఇట్లా చూస్తూనే ఉంటారు భయ్యా ఎవరేందనే చెప్పి. మా ఇంట్లో డైలీ మా ఇంటి పక్క వాళ్ళు మా వాళ్ళందరూ ఇంట్లోనే కూర్చొని చూస్తుంటారు. ఇంకా మా వాళ్ళకు కూడా చెప్పాను, మా నాయనమ్మకు, మా ముసలోళ్ళకు, మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పాను, ఖచ్చితంగా మీ ఓటింగ్ మాత్రము ఓన్లీ తనుజక్క చెప్పాను నేను. ఖచ్చితంగా ఈ టైటిల్ తీసుకొని బయటకు వస్తుంది భయ్యా. అక్కకు ఒకసారి తనుజక్కకి జై తనుజక్క, జై జై తనుజక్క. ఇప్పుడు ఆమె కోసం అందరు సపోర్ట్ చేసి కెప్టెన్ చేసారుగా, మరి ఇప్పుడు నామినేషన్ చేస్తే గొడవ పెట్టుకోవాల్సినంత అవసరం ఏంది? అసలు మామూలుగా బేబచ్చం గొడవ పెట్టుకోవాలి. తనుజాను దివ్య టార్గెట్ చేసిందా? తనుజాని టార్గెట్ చేయలే, ఏమి చేయలే. నామినేషన్ తోటి దాంతో, ఎందుకంటే నీకు 2 వారాలు ఇమ్యూనిటీ ఉంది కదా అని దాని పరంగా పాయింట్ చెప్పి చేసాను, చేద్దాం, తీసుకోలేకపోతుంది. కావాలనే వాళ్ళకి లోన ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకి మనకు తెలుస్తుంది, కానీ మనకి అట్టయితే తెలుస్తుందేమో. తెలిసినా కూడా మరి కష్టపడి గేమ్ ఆడే వాళ్ళు ఎడిపోవాలి, కష్టపడి అందరూ ఆడుతున్నారు కదా. ఇప్పుడు కప్పు తనుజాకే అంటున్నారు ఆడియన్స్, చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇమానిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా, ఇమానిల్కి కప్పు రావాలని నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు? నేను కూడా ఇమానిల్కే రావాలనుకుంటున్నా. మరి కష్టపడి గేమ్ ఆడే వాళ్ళకి ఇవ్వకపోతే తనుజాకి ఇవ్వాలనుకున్నప్పుడు తనుజాని ఒక్కదాన్నే పెట్టాలి బిగ్ బాస్ లో, వీళ్ళందరినీ పెట్టడం ఎందుకు? అంటే మిగతా వాళ్ళందరూ గొర్రెలు అనుకోవచ్చా? మరి గొర్రెలే, మరి ఇంకా గొర్రెలు కాదు నాన్న. ఇప్పుడు చూసే వాళ్ళని న్యాయం మాట్లాడాలి, అందరు గేమ్ ఆడుతున్నారు కాబట్టి. అందరూ దాంట్లో పోయింది ఒక గుర్తింపు కోసమే కదా, కష్టపడుతున్నారు అందరూ, దాన్ని చూసి ఇవ్వాలి. కానీ ఏ కష్టం లేకుండా తనుజాకి ఇత్తేటి మొఖం. 11th వీక్ కెప్టెన్ రీతు అంట, ఈ ఒపీనియన్ ఏంటి? కష్టపడి ఆమె కూడా గేమ్ ఆడుద్ది కదా, నిజంగానే గేమ్. రీతు అను బర్నీ గారు వీళ్ళిద్దరు కాలే, మరి దానికోసమే ఆమె 2 వీకులు ఇమ్యూనిటీ ఉందనే చెబుతుంటే ఆమె తీసుకోలేకపోతుంది. దివ్య చేయటం బాగానే ఉంది, కాకపోతే ఆమె తీసుకోలేకపోతుంది. ఇద్దరు గొడవ వేసుకున్నారు.
బేబత్సంగా వేసుకున్నారు. అంటే ఇప్పుడు తనుజకి 2 వారాలు ఇమ్యూనిటీ ఇవ్వడం ఏమైనా కరెక్ట్ ఉంటుంది? మరి చాలా మంది కెప్టెన్స్ అయ్యారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మరి 2 వారాలు ఇమ్యూనిటీ ఇవ్వలేదు కదా, ఈమె ఒక్కదానికి అంత స్పెషల్ అవసరం అంటారా? ఎందుకంటే ఆమె బిగ్ బాస్ బిడ్డ కాబట్టి ఇచ్చారు. మరి ఇంకా బయట అందరూ అనుకుంటారు ఆమెకి కప్పు ఇవ్వాలని, మరి అందుకనే ఇచ్చారు. మరి అటు ఇటు ఏంది మరి ఇప్పుడు కష్టపడి చివరి దాకా ఆడేవాళ్ళు ఇంకా వీళ్ళంతా గొర్రెలను మరి ఇంకా అంతే కదా బయటలో అనుకోవాల్సింది. అది కాదులే కానీ న్యాయం అయితే బిగ్ బాస్ కష్టపడి ఫస్ట్ కాంచి ఆడేవాళ్ళు అందరూ ఒక గేమ్ కోసం ఒక గుర్తింపు కోసం వచ్చేది దాంట్లోకి. అందరూ కష్టపడి ఆడుతున్నారు కాబట్టి గేమ్ పరంగా చూసి ఓట్లేసి గెలిపించుకోవాలి. మరి డిమాండ్ పవన్ గెలిచే ఛాన్స్ ఉందా? మరి చాలా బాగా ఆడుతున్నాడు అన్ని విషయాల్లో. డిమాండ్ పవన్ గెలిచే ఛాన్స్ లేదు, ఏమి లేదు. ఫస్ట్ కాంచి ఇమానియల్దే ఉంది కాబట్టి ఇమానియల్కి ఇస్తేనే బాగుంటుంది ఈ సీజన్కి. పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు బాగా ఓట్లు పడుతున్నాయి, మంచి గేమ్ ఆడుతున్నాను అంటారు ఈ మధ్య. మరి ఆడుతుంది ఈ మధ్య ఆడితే మరి మన ఫస్ట్ కాంచి ఇవ్వాలి. ఆర్మీ కళ్యాణ్ కాదులే, ఆర్మీ కళ్యాణ్ ఆడుతుండు, డిమాండ్ పవన్ ఆడుతుండు, రీతు సోదరు ఆడుతుంది, ఆడపులి. గేమ్ పరంగా చూసుకుంటే అందరూ ఆడుతున్నారు కానీ దాంట్లో ఇన్నే దొక్కలే. ఫస్ట్ కానీ చూసుకోవాలి చివరి దాకా. ఓకే, రీతు చౌదరి మీద ఉన్న నెగిటివిటీ తగ్గింది ఫస్ట్ కంటే. ఇప్పుడు రీతు చౌదరి కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు, మీరేమంటారు? ఉండొచ్చులే కానీ మన వాళ్ళ అమ్మ వచ్చింది డిమాండ్ పవన్ కొద్దిగా తక్కువ చేసింది. అయ్యా నాకు కొద్దిగా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ వచ్చి కొద్దిగా మళ్ళీ ఇంకొద్దిగా నెగిటివ్ చేసింది అనమాట. ఏమన్నట్టు రీతు సోదరు, నేనే డిమాండ్ పవన్ని. అయ్యో, ఎందుకంటే వచ్చింది సరిగ్గా ఇద్దరిని సరిగ్గా చూసినట్టయితే బాగుండేది. ఆడ కొద్దిగా డిమాండ్ పవన్ అలిగి కూర్చుండు కదా, తేడా చూపించింది. అట్లా ఎమోషనల్ గా వచ్చినప్పుడు బిగ్ బాస్ లో మీరు ఏమైనా ఫీల్ అవుతారా మేడం? మీరు కూడా ఫీల్ అయినా బాగుంది. ఎందుకంటే తనుజ వాళ్ళ నాన్న రాలేదని ఇప్పుడు బర్నీ గారు కూతురు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు బర్నీ గారు వాళ్ళ కూతురు ఇద్దరు ఏడ్చుకున్నారు కదా, దాని గురించి తనుజ కూడా వాళ్ళ నాన్న గుర్తు వచ్చినట్టుంది, ఏడ్చింది. అది జెన్యూనిటీ ఉన్నట్టే కదా, చూడొచ్చు. మరి తనుజ బాగా ఓవర్ గేమ్ ఆడుతుంది అంటున్నారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఓవర్ గేమే ఆడుతుంది తనుజ. అరిస్తే రీజనే ఉండదు అసలు, గోల చేస్తుంది బేభత్సంగా. తనుజ గెలవద్దు దయచేసి, నా మాటిని కష్టం చూసి ఓటేయండి ఎవరికైనా ఫస్ట్ కానీ చివరి దాకా. ఎవరు ఉంచండ్రు అట్ట ఆమెని మరి చెబుతలే. అమ్మ ఇప్పుడు రీతు చౌదరిని పులి అన్నారు, పులి బిడ్డ అన్నారు. అవును, మరి తనుజ రీతు సోదరి గేమ్ ఆడుద్ది కష్టపడి. తనుజ గేమ్ కదా అందరికాడ సపోర్ట్ తీసుకుంటుంది. ఈకు గేమ్ సొంతంగా ఆడలేదు, అందరి కాడికి పోయి అడుగుద్ది, నేను అడగలేదు అంటది. అందరు సేపు అని అంటది, అందరు సపోర్ట్ తీసుకుంటుంది, తీసుకోలేదని చెప్పుద్ది, మళ్ళీ అందరు సేపు అంటది. మరి ఇప్పుడు పులి రీతు అయితే మరి ఏమేమైతే మరి పిల్లేగా, పిల్లే. రీతు సోదరు ఆడ పులి అయితే తనుజ పిల్లి. మీరు భయపడతారేమో కానీ నాకేం భయం లేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారండి 11th వీక్? ఈ వీక్ అసలు తనుజ అయితే బాగా అనిపిస్తుంది నాకైతే. హౌస్ లో బేబత్సమైన గొడవ చేస్తుంది. బిగ్ బాస్ మొత్తం ఆవిడదే అన్నట్టు ఫీల్ అవుతుంది. అదే మరి బిగ్ బాస్ మొత్తం నా కట్టుకొని హౌస్ లో ఉండాలి కూడా భయపడుతున్నారు నామినేషన్ చేయాలంటే. అందరు సపోర్ట్ తీసుకొని ఆమె కెప్టెన్ అయింది కదా. ఆఖరికి నాగార్జున సారికి ఆమెనే సపోర్ట్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఇక కంటెస్టెంట్ ఉందని ఎందుకు? మరి నాగార్జున సార్ ఈసారి సపోర్ట్ చేసి బయటలో జనాలు అన్నట్టే తనుజకి ఇస్తే నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరు చూడొద్దని చెబుతా నేను. అంతే మరి ఖచ్చితంగా న్యాయం గేమ్ పెట్టినప్పుడు అందరు న్యాయం చూసి ఇవ్వాలా. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే ఏం చెప్తారమ్మా? నేనా ఇమానిల్లు, రీతు సోదరి, డిమాండ్ పవన్, ఆర్మీ కళ్యాణ్ వీళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా. అసలు తనుజ పోవాలి బయటికి. ఇద్దరు టాప్ 2 అంటే ఎవరిద్దరి మధ్యలో ఉంటుంది అంటారమ్మా? ఎవరు ఎవరిద్దరి మధ్యలో టైటిల్ ఉంటుంది టాప్ 2 పెడితేనా? న్యాయం అయితే మాత్రం డిమాండ్ పవన్ కానీ ఇమానియల్ పెట్టాల్సిందే. డిమాండ్ పవన్ ఇమానియల్. మరి రీతు చౌదరి తనుజ అవుటా? వీళ్ళందరూ అవుటే. ఎందుకంటే డిమాండ్ పవన్ ఎఫెక్ట్ బాగా పెడతాడు, బలవంతుడని అసలు గేమ్ లోకి రానిట్లేదు. సుమన్ శెట్టి చాలా బాగా ఆడాడు, ఆయనకున్న గేమ్ ఆడతలే కానీ ఆయన స్థాయి తక్కువలేయా. మంచి వ్యక్తిలే కానీ గేమ్ వీళ్ళకన్నా ఎక్కువ ఆడలేడు కదా. అతి తెలివితేటలు ఎక్కువ చూపిస్తున్నాడు అంటున్నారు. ఎవరు? సుమన్ శెట్టి. అతి తెలియగాలే కానీ మంచితనం ఎక్కువ చూపిస్తాడు. చాలా బాగుందన్న బిగ్ బాస్ లో అందరూ ఒక అమ్మాయిని కప్పిచ్చే దానికి మిగతా వాళ్ళందరినీ గొర్రెలను చేస్తున్నాడు అనిపించింది బిగ్ బాస్, ఇంక్లూడింగ్ అందరిగా. ఇక పేర్లు చెప్తే బాగోదు కానీ బిగ్ బాసే అనుకో, బిగ్ బాసే ఒక అమ్మాయిని కప్పిచ్చేదానికి మిగతా వాళ్ళని గొర్రెలను చేసిండు అనిపించింది. అంతే బ్రో. ఎవరమ్మా అంటే తనుజ కప్పించి పంపిస్తారు బ్రో, దానికోసం మిగతా వాళ్ళని గొర్రెలా వాడుకుంటున్నారు. ఆమె ఏడుస్తుంది, బిగ్ బాస్ ఫేవరెట్ బిడ్డ కాబట్టి, స్టార్ మా బ్యాచ్ కాబట్టి. ఇక తను లేకుంటే 4 సీరియల్ ఆగిపోతాయని తెలిసిందేమో. మరి బిగ్ బాస్ ఏం చేస్తారు? నాగబాబు గారు కూడా బర్నీ గారికి సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు బర్నీ అంటే విలన్ కదా, ఆయనకి ఎందుకు ఇస్తారు? హీరోయిన్కి ఇస్తారు, హీరోయిన్కి అప్పు ఇస్తుంది. మా హీరోయిన్ బ్రో ఏడుస్తుంది కదా ఇప్పుడు ఇట్లా ఉన్నది.
లోపల పోగానే మంచిగా అయిపోయింది. 10 నిమిషాల తర్వాత నడుచుకుంటూ వచ్చింది. ఎటు పోయింది? కోమాలో పోయిన అమ్మాయి వెంటనే అది ఎంత యాక్టింగ్ నిజంగా సూపర్. కళ్ళు తిరిగి పడిపోయిందా? నేను పడిపోయినా మరి నాకెందుకు లేస్తలే చెప్పు. అవునవును ఇమానియల్ బాగా ఆడుతున్నాడు బ్రో. ఇమానియల్ కొంచెం మాస్క్ ఉంటుంది, కాకుంటే అందరి ఇప్పుడు ప్రతి ఒక్కరి విషయంలో కొంచెం తల దూర్చడం. ఇమానియల్ బాగా ఆడుతున్నాడు, మంచి కంటెస్టెంట్, నెగిటివిటీ లేని ఏకైక కంటెస్టెంట్ అంటే ఇమానియలే. కానీ ఇమానియల్ అప్పుడప్పుడు ఏం చేస్తాడు, అప్పుడప్పుడు కాదు మ్యాక్సిమం కంటెంట్ తన వైపు డైవర్ట్ చేసుకునే దానికి ఏం చేస్తాడంటే, ఏమైనా ఇప్పుడు కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్లో ఫస్ట్ లీడ్ తీసుకుంటున్నాడు. అనవసరమైన విషయాల్లో కినాక నేనే లీడ్ తీసుకున్నాను. 1-0 ఎన్ని ఆ ప్రభంజన ఎన్ని వినలేక 2-3 వారాలు చిరాకు దొబ్బింది నాకైతే. అంటే అనవసరమైన విషయాల్లో కినాక తల దూర్చి ఆగమైపోతున్నాడేమనే ఫీలింగ్ వచ్చింది. లాస్ట్కి మళ్ళీ తనుజ మాయాలో పడుతున్నాడు. మరి ఏం చేయాలో అర్థమవుతలేదు. కళ్యాణ్ ఓకే బ్రో, ఇవి మిలిటరీ కళ్యాణ్ ఓకే ఆడుతున్నాడు, కానీ తనుజ విషయంలో బాగా సాక్రిఫైస్ చేస్తున్నాడు. మరి ఇన్నోసెంట్గా అప్పుడు రైతు బిడ్డకి ఇచ్చిన వీడేమో మిలిటరీ బిడ్డకి ఇస్తే ఓకే, నో ప్రాబ్లం, తీసుకో, ఆయన అరువుడే. కానీ ఒక అమ్మాయి కోసము సాక్రిఫైస్ చేస్తున్నాడు చూడు, మిగతా వాళ్ళ దగ్గర సాక్రిఫైస్ చేయట్లేడు. ఇప్పుడు సంజన ఏమైనా క్వశ్చన్ మార్కులు వేసింది అనుకో, ఇడిసిడిసి కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొన్న డిమాండ్ పవన్ గురించి అయితే తలా డబాన కొట్టాడు. మరి తనుజ విషయంలో ఆ కాన్ఫిడెంట్, ఆ బిల్డప్, ఆ ఓవర్ యాక్టింగ్, ఇలా చూపించే మాటలు, ఈ యాటిట్యూడ్ కనిపించాడు. మరి సంజన దగ్గర మాట్లాడతాడు, రితు దగ్గర, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడు, ఓన్లీ తనుజ దగ్గర మాత్రమే ఆగుతున్నాడు. తనుజ దగ్గర అదే కదా నేను చెప్పేది. మరి అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసినోడు, జీవితంలో గెలిచినోడు అయితే ఇప్పుడు నేను చూడలే. ఇంకంతే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో 15 మంది కాంపిటీటర్లు బ్రో, ప్రతి ఒక్కడు కాంపిటీటర్లే. వాళ్ళు ఉన్న ప్రతి నిమిషము కాంపిటీషన్ ఫీల్డే. కాకుండా ఎవరు గెలవాలి అని, ఎలా గెలవాలి అని ఆలోచించాలి. కానీ ఎవరి కోసం ఎవరితోడు నేను సాక్రిఫైస్ చేస్తే మంచిగానే అవుతా అని చెప్తా చూడు, అది మంచి అనిపించట్లేదు బ్రో. ఆర్మీ కళ్యాణ్ వాళ్ళ మదర్ కి తనుజ శారీ ఇచ్చింది కదా, ఇట్లా ఏమన్నా బొట్లు వేసుకోవాలనుకుంటున్నా? అదే ఓవర్ యాక్టింగ్ అంటారు. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తనుజ శారీ ఇవ్వడము అవంతా డ్రామా. తనుజ అంత చెత్త ప్లేయరే లేదు, నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు సాక్రిఫైస్ చేశాడు, టు బి ఫ్యాక్ట్ మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ బోల్డ్ అన్నిసార్లు అమ్మాయిని సాక్రిఫైస్, ఆమె హెల్ప్ చేశాడు. కానీ ఆమె నాగార్జున సార్ నాకు ఈ హౌస్లో ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు సార్ అన్నది. మైండ్ దెంగింది నాది. అవి ఓడి పెట్టమన్నాడు, మరి తీసేసుకుని వెళ్ళిపో. అయితే మైండ్ దెంగింది బ్రో. ఈ అమ్మాయి ఇట్లా అంటే ఏంది, ప్రతి విషయంలో అందరి తరపు అడుక్కుంటే, బిచ్చం అడుక్కుంటే, పొద్దుకులు అడుక్కోవడమే. మళ్ళీ సాయంత్రం పడుకునే టైంకి నేనే నా దగ్గర వచ్చి అలా అడుక్కుంటున్నాను. నాకు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కుంటే నాకు సిగ్గుచెట్టు సార్, నాది మత్తు దమా ఖరాబ్ అవుతుంది అన్నది. ఎంత ఇజ్జత్ ఖరాబ్ అయింది తెలుసా. నాగార్జున సారే షాక్ అయ్యిండు, ఈ అమ్మాయి ఇంత ఉందా అనుకున్నాడు. అన్ని రోజులు సపోర్ట్ చేసి నాగార్జున సారే తల తిరిగింది. అంత పని చేసింది మన తనుజ. అలాంటి అమ్మాయిని కప్పిస్తారా మేడం? సుమన్ శెట్టి వద్దు బ్రో, ఆయనతో మాట్లాడు, వేస్ట్. ఆడుతున్నాడు, ఓయేమో ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు సింపతి ఉంది, ఏమైనా ఆయనకి ఇట్లా గెలిపితే అలా మండుతా అని చెప్పేసి. నిజంగా నిన్న ఏదో పవన్ కళ్యాణ్ మిలిటరీ పవన్ని నామినేషన్ చేసేది పాయింటే కాదు. అసలు ఆల్రెడీ తేలిపోయిన విషయాన్ని నువ్వు ఏం పాయింట్లు పెడుతున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు. ఆడు సాధారణంగా ఇట్లా పెట్టే మాట్లాడతాడు, ఆడు కామన్ వర్డే వచ్చింది. దానికి నాకు ఇలా చూపిస్తావా అంటే అదొక పాయింటే నా సుమన్ గారు, నాకు అర్థం కాలే. ఇప్పుడు డిమాండ్ పవన్ ఇలా చూపించి మాట్లాడు, ప్రతి విషయంలో చూపించి మాట్లాడిన వ్యక్తి నీకు క్యాజువల్గా చేయి చూపించిన మాత్రం, ఏళ్ళు చూపించిన మాత్రం ఎవరు చూపిస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చెప్తారు దాన్ని? ఆ ఒక్క పాయింట్. ఓయేమో ఆయన మామూలు మోనార్ కాదు, పెద్ద మోనార్కు. ఓయేమో కనిపించాడు కానీ పెద్ద కాట్రాజాడు. నా డార్లింగ్ రీతు నిజంగా బ్రో, నిజంగా నిన్ను డిమాండ్ పవర్ పడేశారు బ్రో. నా ప్రాణం లేసి వచ్చింది బ్రో, నా ప్రాణమే ఆడ కెప్టెన్సీ చేస్తుంటే ఇక నేను దానికన్నా ఏం చేయలేం బ్రో. డార్లింగ్ కాదు, అభిమాని నేను. ఆమె డార్లింగ్ కాదు, తప్పది. డార్లింగ్ కాదు, అభిమానిని. ఆమె అంటే అభిమాని. ఏ విధంగా అభిమాని సార్ నీకు? ఏ విధంగా అభిమాని? అన్ని విషయాల్లో అభిమాని. ఇప్పుడే అన్నారు కదా సార్, జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా కామెడీ చేస్తుంది. ఎవడు ఎంత తూ అన్నా, తిట్టినా, చెట్టినా నవ్వుతూనే ఉంటది. పిచ్చిది బ్రో, మా పిల్ల పిచ్చిది బ్రో, మా రీతు పిచ్చిది. ఆఖరి డిమాండ్ పవన్ బి పడేశాడు.
అట్లాంటి పిచ్చింది మా పిల్ల. కళ్ళు అలా ఉంటాయి సార్, మరి పడేస్తుంది. రీతూనే అంటున్నారు. ఆ? డీమాన్ పవన్ ని చెడగొట్టేది రీతూనే అంటున్నారు. అస్సలు ఆడకపోవడానికి సాక్రిఫైస్ చేయడానికి అన్నిటికీ కూడా సాక్రిఫైస్ చేసేది పవన్ కళ్యాణ్. వాళ్ళు గేమ్ పరంగా వస్తే వాళ్ళిద్దరు భలే ఆడుతున్నారు. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. వాళ్ళ నామినేషన్ చూస్తే నా పిచ్చి పోయింది బ్రో నిజంగా. వీడు ఆ నామినేషన్ చేస్తున్నా లేదా అనిపించట్టే నాకు. ఒకరు ఏడ్చుకుంటారు వాళ్ళు. ఈ అమ్మాయి ఇది అక్కడ ఇది కదా లవ్ ఎఫెక్షన్ అంటే. నిజంగా ఇక్కడ టచ్ చేశారు బ్రో వాళ్ళ నామినేషన్ టైంలో మాత్రం. భరణి బాబా ఎట్లా ఆడుతుండు? భరణి బాబా కాదు, సాయిబాబా. ఆయన సాయిబాబా, పుట్టపర్తి బాబా. బాబాయ్ కాదు, బాబా, సాయిబాబా. అందరు చల్లగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఏంది బ్రో? లేలే భరణి గారు. ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. దివ్య. ఎందుకు దివ్య? ప్రోమోలో దివ్య తనుజ కొట్టుకున్నారు కదా, అందుకు దివ్యనే. లేదు దివ్యనే. మరి లేకుండా సంజన ఉంటుంది. మరి సంజన పోద్దా ఏంది? సంజన అస్సలు పోదు. సంజన పోదు. తనుజతో గొడవ పెట్టుకున్న వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. తనుజతో గొడవ పెట్టుకున్న వాళ్ళని పంపించట్లేదు. అది విషయం గుర్తు. తనుజతో ఎవరైతే దోస్తానం చేస్తున్నారో వాళ్ళని పంపిస్తున్నారు బయట అని చెప్పేసి అలా అని తనుజతో ఎవరైతే దోస్తానం చేస్తున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇంక్లూడింగ్ భరణి, మన రాము, ఎవరైనా సరే, ఆఖరి ఆమె మాధురి అక్క, అందరూ. ఇప్పుడు నువ్వు ఒక్కడే మూల సుమ్ము బేబీ అంటుంది. సుమ్ము నువ్వు బయటకు వచ్చేటట్టున్నావు, ఆయన ఆమెతో దూరం ఉండని చెప్పిపోయింది. క్లారిటీ ఉంది ఆమెకి. అంటే ఆమెతో దోస్తానం ఎవరిదైతే అందరు పక్కన నూకుతుంది ఆమె అని చెప్పేసి. సో సుమ్ము బేబీ ఏం లేదు, ఏ బేబీ లేదు, నువ్వు మంచిగానే ఉన్నావు అన్నది అయిపోయింది. చాలా ఎవరిని పెరుగుడింది? సంజననా? లాస్ట్ ఆమె స్క్రిప్ట్ చెప్పింది. చాలే బ్రో, ఇంకా ఎందుకు టాప్ 5 నేను చెప్పను బ్రో. విన్నరా సంజన.